హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 12th January 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దామండి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి. ఇండియాలో ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేవి కొన్ని కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఆఫర్ ఉందండి. ఎవరైనా 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీ. ఇది January 7th నుండి January 12 వరకు కూడా అవైలబుల్లో ఉంటుంది ఈ ఆఫర్. అదేవిధంగా ఎవరైనా 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months సబ్స్క్రిప్షన్ ఫ్రీ. సేమ్ January 7 నుండి January 12 వరకు ఈ ఆఫర్ అవైలబుల్లో ఉంటుంది. వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సులు తీసుకొస్తున్నారు. సాధన అనే పేరుతో ఎవరైతే గ్రూప్ 1, 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోర్స్ తీసుకొస్తున్నారు. మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా January 12 ఆ కోర్స్ ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా ఎవరైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి పేపర్ 2కి సంబంధించి కంప్లీట్గా సిలబస్ వైజ్గా 3 లెక్చరర్ల ద్వారా వీళ్ళు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఏపీఎస్లో చూసుకుంటే ఒక బ్యాచ్ కోర్స్ క్రియేట్ చేశారు పర్టికులర్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం. ఇది January 5th స్టార్ట్ అయింది. అదేవిధంగా మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే వాటి కోసం వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. ఆనంద్ రెడ్డి సార్ అందులో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అండి. ఇది 9th January స్టార్ట్ కాబోతుంది 10 AM. ఎవరైతే ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఉంటుంది. ఇది ఎంటైర్ సిలబస్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ మీద ఉంటుంది. 150 నిమిషాలు 150 ప్రశ్నలు. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. అదేవిధంగా మనకు గ్రూప్ 2 మీద కూడా ఒక మాక్ టెస్ట్ ఉండబోతుంది. ఇందులో కూడా 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ర్యాంకులు అంటే స్కాలర్షిప్లో పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తారు. ఇందులో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, వరల్డ్, ఇండియన్ జోగ్రఫీ అండ్ సోషల్ కల్చర్ ఇలాంటి వాటి మీద టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి పర్టికులర్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది January 10th స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా జనవరికి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ 3 ఎడ్యుకేటర్ల ద్వారా January 8th నుండి క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్రీకి ప్లస్కి సబ్స్క్రిప్షన్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని అన్లిమిటెడ్ కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మనకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ అంటే కరెక్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లో ఉంటాయి. అయితే అందులో 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలు అండి. కానీ కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కానీ మీరు వాడినట్టయితే EDU TECH10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అలా మీరు ఎన్ని మంత్స్కి తీసుకుంటే అన్ని మంత్స్కి మన యొక్క కోడ్ అయితే అవైలబుల్ అవుతుంది. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. 2021 జనవరి 2021 డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్ విత్ ఎడిషనల్ జీకే కూడా ఎవరికైనా కావాలనుకుంటే దగ్గరగా 5000+ కరెంట్ అప్డేట్స్ అదేవిధంగా జీకే ఉండడం జరుగుతుందండి. ఎవరికైనా కావాలనుకుంటే 2021కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ మొత్తం జనవరి నుండి డిసెంబర్ వరకు 200 రూపాయలు ఆఫర్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచి ఆఫరు. దగ్గరగా 5000+ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ అడిషనల్గా జీకే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కేవలం 1 నెలకే కావాలనుకుంటే జనవరి నుండి డిసెంబర్ వరకు ఏదో 1 నెలదే కావాలనుకుంటే 25 రూపాయలండి. 1 నెలకి 25. అలా మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని 25. లేదా మొత్తము జనవరి నుండి డిసెంబర్ వరకు కావాలనుకుంటే కేవలం 200 రూపాయలు. మీరు 100 రూపాయలు సేవ్ అవుద్ది మీకు. ఒకవేళ కావాలి అనుకుంటే చూడండి, పైన కనబడుతున్న ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీరు మనీ సెండ్ చేయొచ్చు. సెండ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేశాక స్క్రీన్ షాట్ తీయండి ట్రాన్సాక్షన్ ఐడితో. తీసిన తర్వాత కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. చేసిన 24 అవర్స్లోగా మొత్తం మీకు PDFs అయితే రావడం జరుగుతుంది. డిజిటల్ ఫార్మేట్లో అంటే PDFలో రావడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇదండి, మీరు ఒకవేళ నాకు అడిషనల్గా ఏదైనా కాంటాక్ట్ అవ్వాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఓన్లీ పేమెంట్కి మాత్రమే అండి. ఫస్ట్గా చూసుకుంటే గైస్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఆ లైక్ మనకి చాలా బూస్టింగ్ ఇస్తుంది మన ఛానల్కి. అయితే అమెరికాకు భారత్ మామిడి ఎగుమతులు యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్ అయితే అయ్యిందండి. మేబీ ఇది నాకు తెలిసి సెకండ్ ఫేజ్ అనుకుంటా, అమెరికాకు మనం మామిడికాయలు పంపించడం అనేది. రానున్న సీజన్లో మామిడికాయలను, పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు అనుమతి లభించినట్లుగా కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. నెక్స్ట్ సీజన్ అంతా మ్యాంగో సీజనే కదా. ఆ సమ్మర్ స్టార్ట్ అయితే మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ నుండి పూత కూడా స్టార్ట్ అవుద్ది. సంక్రాంతి అయిపోయిన నుండి మామిడికాయల్లో పూత కూడా స్టార్ట్ అవుద్ది. అండ్ లైక్ ఏంటంటే అదే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా పూత అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి.
సో అక్కడి నుండి కూడా మనకి మామిడికాయలు యొక్క స్టార్ట్ అవుతాయి. సమ్మర్ వచ్చేటప్పటికల్లా మామిడికాయలు మనకు అవైలబుల్లో దొరుకుతాయి మార్కెట్లో. కాబట్టి ఆ మామిడికాయ సీజన్లో అమెరికాకి మనము మామిడికాయలు మన దేశం నుండి మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది మనకి పర్మిషన్ వచ్చినట్లుగా. అమెరికా వ్యవసాయ శాఖ యుఎస్డిఏ అయితే అంటే దీని అర్థం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ శాఖ అనమాట. అక్కడ నుండి వీళ్ళకి పర్మిషన్ వచ్చింది. భారత్ నుంచి వచ్చే మామిడిని అమెరికా 2022 నుంచి నియంత్రిస్తుంది, అంటే ఏంటంటే కంట్రోల్ చేస్తుంది. యుఎస్డిఏ అధికారులు భారత్కు వచ్చి ఇర్రేడియం సదుపాయాలను తనిఖీ చేసే అవకాశం లేకపోవడమే ఇందుకు రీజన్. అయితే 2021లో వ్యవసాయ శాఖ రైతుల సంక్షేమ సంఘం యుఎస్డిఏతో ఒప్పందం చేసుకున్నాయి. దీని కింద మన ఇండియా నుంచి వచ్చే మామిడి అండ్ దానిమ్మ ఉత్పత్తులకు అమెరికా నుంచి భారత్కు వచ్చే చెర్నీ, అల్ఫాలకు ఉమ్మడి ఇర్రేడియేషన్ ప్రోటోకాల్ను అనుసరించాల్సి ఉంటుంది. అంటే ఆ దేశం నుండి వచ్చేదానికి మనము, మన దేశం నుండి వెళ్ళేదానికి వాళ్ళు కలిసి చెకింగ్ ప్రోటోకాల్స్, అంటే వాటిని మనం దిగుమతి చేసుకుంటున్నాం, బాగానే ఉన్నాయా, క్వాలిటీకి తగ్గట్టుగా ఉన్నాయా లేవా అనేది, సో వాళ్ళు పర్ఫెక్ట్గానే పంపిస్తున్నారా ఏంటి అనేది మొత్తం చెక్ చేసుకుంటారనమాట. సో ఉమ్మడి ఒప్పందం కింద మార్చి నుంచి ఆల్ఫాన్సో రకం మామిడికాయలను అమెరికాకి ఎగుమతి చేసుకోవచ్చు అని వాణిజ్య శాఖ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 2017 నుండి 2018లో భారత్ 800 టన్నుల మామిడిని అమెరికాకి ఎగుమతి చేసింది. ఇది ఫస్ట్. 2018 నుండి 2019లో 951 మెట్రిక్ టన్నులను ఎగుమతి చేసింది. ఇది సెకండ్. 2019-20లో 1095 టన్నులు ఎగుమతి చేసింది. థర్డ్. గుర్తుపెట్టుకోండి. సో సంవత్సరం పెరిగే కొద్దీ ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. రానున్న సీజన్లో అంటే 2019-20 కంటే ఎక్కువ ఎగుమతులు సాధ్యమవుతాయని వాణిజ్య శాఖ చెప్తుంది. అంటే ఇది 4th ఎక్స్పోర్ట్ అనమాట. ఈ 2021-22 ఇది యాక్చువల్గా 21-22 ఆర్థిక సంవత్సరంలో 2019-20లో జరిగిన 1095 కంటే ఈసారి ఎక్కువ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోవాలండి. ఇది 4th టర్మ్ మనం ఎగుమతి చేయడము, 4th టర్మ్. అది కూడా ఏ లెక్క 2021 నుండి 22, ఎందుకంటే మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది మార్చితో ఎండ్ అవుతుంది కదా. సో అప్పుడు వరకు మనము ఈ ఫైనాన్షియల్ ఇయర్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆఫ్టర్ బడ్జెట్ కేటాయించిన తర్వాత, బడ్జెట్ అయిన తర్వాత మనము 2022-2023 యొక్క ఆర్థిక సంవత్సరంగా పేరు పెడతారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐపీసీలో సవరణలకు సూచనలు ఇవ్వండి. ఇండియన్ పీనల్ కోడ్, దీన్ని ఐపీసీ అంటారండి. ఐపీసీ మీన్స్ ఏందనగానే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860. తర్వాత కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, దీన్ని సిఆర్పిసి అంటారు, అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. 1973 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సవరణలు చేయడానికి సలహాలు, సూచనలు తెలియజేయాలని సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఎంపీలు, సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సమగ్ర న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా ఈ సవరణలు చేస్తున్నట్లుగా చెప్పారు. 7 దశాబ్దాల భారత ప్రజాస్వామ్యంలో క్రిమినల్ చట్టాలపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. అంతే కదా, ఎప్పుడో తీసుకొచ్చిన క్రిమినల్ పీనల్ కోడ్ కావచ్చు, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కావచ్చు, అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లు కావచ్చు, అంటే ప్రతి చట్టంలో మారుతున్న పరిస్థితులు బట్టి చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందండి. ఆ ఉద్దేశంగానే ఈ మూడింటిపై చేంజెస్ ఏమైనా చేయాలా, మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వీళ్ళందరికీ కూడా అడగడం జరిగింది, అంటే లేఖలు రాశారు. అది తర్వాత ట్యాంక్ విధ్వంసక క్షిపణిని పరీక్షించిన భారత్. ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని యాక్చువల్గా భుజంపై పెట్టి టెస్ట్ చేస్తారనమాట. భుజంపై నుంచి పేల్చే ట్యాంక్ విధ్వంసక క్షిపణిని భారత్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిందండి. మన స్వదేశంగానే డెవలప్ చేసుకున్నాం. దీన్ని వచ్చేసి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటారండి. దీన్ని MPATGM, బరువు చాలా తక్కువ అని. దీన్ని షార్ట్కట్లు ఏమంటారు, MPATGM అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. దీని బరువు చాలా తక్కువ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే పెట్టిన టార్గెట్లో 2.5 కిలోమీటర్ల దూరంలో ట్యాంకులను ఇది ఛేదించగలిగిందని చెప్పారు. ఈ అస్త్రంలో చిన్నపాటి ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సేకర్ అండ్ అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ వంటివి లక్ష్యంగా వీటిని తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకు మనము చాలా మిసైల్స్ని ఎందుకు టెస్ట్ చేస్తున్నామంటే ఫ్యూచర్లో మన పొరుగు దేశాలతో మనకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ మనం తయారు చేసుకోవడం చాలా
ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ దీన్ని డిఆర్డిఓ డెవలప్ చేసిందండి. అయితే డిఆర్డిఓ అధిపతి వచ్చేసి జి సతీష్ రెడ్డి అండ్ అదేవిధంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శాస్త్రవేత్తలను కంగ్రాచులేట్ చేశారనమాట. బాగా చేశారు అది ఇది అనేసి. అది అయితే వాళ్ళు ఏదైతే టెస్ట్ అనుకున్నారో ఆ టెస్ట్ అయితే సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్న టార్గెట్ని రీచ్ అయిందంట. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇది నౌకాదళ బ్రహ్మోస్ పరీక్ష, గుర్తుపెట్టుకోండి. నౌకాదళ బ్రహ్మోస్ పరీక్ష, ఓన్లీ బ్రహ్మోస్ కాదు, నౌకాదళ. దేశీయ పరిజ్ఞానంతో అంటే మన దేశ టెక్నాలజీతో తయారు చేసిన అత్యాధునిక సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్కు సంబంధించి, అంటే క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్కు సంబంధించి ఇది నౌకాదళ అంటే నౌకల్లో వాడే వెర్షన్ అనమాట. ఈ వెర్షన్ని భారత్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. నేవీకి చెందిన స్టెల్త్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి ఈ అస్త్రప్రయోగం జరిగింది. అస్త్రప్రయోగం అంటే లక్ష్యంగా నిర్దేశించిన ఒక నౌకను ఇది విజయవంతంగా ఢీకొట్టిందని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ, ఇంగ్లీష్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి, ఇది ఒక ప్రకటనలో అనౌన్స్ చేసింది. నౌకాదళ పోరాట సన్నద్ధతను ఈ అస్త్ర పరీక్ష మరోసారి తేటతెల్లం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన నౌకాదళ డిఆర్డిఓ బృందాలను ఆయన అభినందించారు. బ్రహ్మోస్ క్షిపణిని భారత రష్యాలు ఉమ్మడిగా అభివృద్ధి చేస్తున్నాయి. ఇది బ్రహ్మోస్ క్షిపణిలో ఇది నౌకాదళ బ్రహ్మోస్ అనమాట. అంటే ఇది నేవీకి వాడతారు దీన్ని. అంటే నేవీలో ఏమైనా యుద్ధాలు వచ్చినప్పుడు ఆ అవతల షిప్ని మనం ఏదైనా టార్గెట్ చేయాలనుకుంటే ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. తర్వాత యునెస్కో వెబ్సైట్లో హిందీ, ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో కీలక నిర్ణయం తీసుకుందండి. ప్రపంచ వారసత్వ కేంద్రం వరల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్సైట్లో భారత్కి చెందిన వారసత్వ కట్టడాల వివరాలను హిందీలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ మేరకు యునెస్కో ప్యారిస్లో భారత శాశ్వత ప్రతినిధి అయిన విశాల్ వి శర్మకి ఈ విషయాన్ని వెల్లడించింది. గుర్తుపెట్టుకోవాలి, ఇది యునెస్కో నిర్ణయంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం హిందీ భాషకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చేలా పనిచేస్తుందని చెప్పారు. జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని యునెస్కోలో వర్చువల్గా నిర్వహించారు. భారత్కు స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో హిందీ సాధించిన కీలక అంశాలు, దాని ప్రాముఖ్యతను విశాల్ వి శర్మ ఇందులో వివరించారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి హాజరై ప్రసంగించారు. హిందీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం కూడా జరిగింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు మోరిస్ వీడ్కోలండి. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిసన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. దేశవాళీ జట్టు టైటాన్స్కు కోచ్గా బాధ్యతలు చేపట్టనున్న మోరిస్ ఆయన అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ ప్రకటించాడండి. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్న నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ టైటాన్స్ జట్టులో శిక్షణ బాధ్యతలు స్వీకరించినందుకు ఆనందంగా ఉంది అని ఆయన చెప్పుకొచ్చాడు. అండ్ మోరిస్ 4 టెస్టుల్లో 12 వికెట్లు, 173 పరుగులు, 42 వన్డేల్లో 48 వికెట్లు, 467 పరుగులు, 23 T20 మ్యాచ్ల్లో 34 వికెట్లు అండ్ 113 పరుగులు చేశాడు. గుర్తుపెట్టుకోండి ఇతనే. తర్వాత సో ఎడిటర్లు అండి, చాలా ఇంపార్టెంట్ ఎడిటర్లు. ఈరోజు మన అందరికీ తెలుసు నేషనల్ యూత్ డే, అంటే జాతీయ యువజన దినోత్సవం అనమాట. వలసబాటలో నవయువ శక్తులు అంటే ఏంటి మనందరికీ తెలుసు. గాంధీ తాత గారి నుండి ఇప్పటి నుంచి చాలామంది చెప్పేది ఏంటంటే యువకులే దేశానికి పట్టుకొమ్మలని చెప్పారు. చెట్టు ఉంటే సరిపోదు కదండి, పట్టుకొమ్మలు చాలా ఇంపార్టెంట్. పట్టుకొమ్మలకే ఆకులు మొలుస్తాయి. ఆకులు ఉంటేనే చెట్టుకు అందము, ఆకులు ఉంటేనే ఆక్సిజన్ అవైలబుల్లో ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే మనం బతకడానికి మూలంగా పనిచేస్తాయి కదా. అదేవిధంగా ఒక దేశానికి కూడా యువకులు అంతే ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. అయితే వలస అంటే ఏంటి, వేరొక ప్రాంతాలకి వెళ్ళిపోవడంలో నవయువ అంటే కొత్త యువకులు నవయువ అంటే కొత్త యువకులు శక్తులు. నవయువ శక్తులు అంటే ఏంది, మన దేశానికి పేరు తేవాల్సిన యువత వలస వెళ్ళిపోతున్నారు అనేది చెప్తున్నారు. దీని ఉద్దేశం అది. అయితే ఒకసారి మనం దీని గురించి డిస్కషన్ చేద్దాం. ట్విట్టర్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి, యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. చాలా న్యూస్ ఛానల్స్లో నేను ఇష్యూ చూశాను. అందుకని ఒకసారి నేను ఇది మీ అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ నేను కట్ చేశాను. ట్విట్టర్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి అంటే CEO అంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పరాగ్ అగర్వాల్ నియమితులైన ధర్మిల అంతర్జాతీయ కార్పొరేట్ నాయకులుగా రాణిస్తున్న భారత సంతతి వారి సంఖ్య 21 చేరింది. అంటే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్లో మెయిన్ కార్పొరేట్ నాయకులుగా మన దేశానికి చెందిన వాళ్ళు 21 మంది పనిచేస్తున్నారంట. అందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM, అడోబ్, నోకియా, మోటోరోలా, మాస్టర్ కార్డ్, పెప్సీ, జెరాక్స్ నోవాటిస్,
షానెల్ వంటి ఈ మల్టీనేషనల్ కంపెనీస్కి భారతీయులే సీఈఓలుగాను లేదా హెడ్లుగా ఉన్నారు. వారిలో సత్య నాదెల్లా, సంతరు నారాయణ్, ఎల్లి పెద్ది, పద్మశ్రీ వారియర్ అండ్ అశోక్ వేమూరి ఇలాంటి వారు తెలుగువారు ఉన్నారు. అందుకే అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఆంగ్లానికి ధీటుగా తెలుగు, హిందీ భాషలు వినిపిస్తుంటాయని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఫార్చ్యూన్ 500 సంస్థల్లో 30%, హైటెక్ కంపెనీల్లో 10% భారతీయులే నేతృత్వంలో పనిచేస్తున్నాయంట. వారితో పాటు నాసా శాస్త్రవేత్త స్వాతి మోహన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తొలి మహిళా ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ అండ్ ప్రజెంట్ ఈమె ఈ మంత్ 21 నుండి ఆమె పదవి నుండి తప్పుకోబోతున్నారు. ఈ పదవిలో కొత్త వ్యక్తి రాబోతున్నారు. దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక క్వశ్చన్ చేశాను, చూడొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ తదితరులు భారతీయుల ప్రతిభను అండ్ దిగంతాలకు వ్యాపింపజేస్తున్నారు. భారతీయ వైద్యులు, ఇంజనీర్లు బ్రిటన్, అమెరికాలను పెద్ద ఎత్తున వలస వెళ్ళడం మొదటి నుంచి ఉన్నదే. కానీ ఇప్పుడు భారతీయ సంపన్నులు పాశ్చాత్య దేశాలకు వలసపోతున్నారు. విదేశాల్లో స్థిరపడిన ఉన్నత విద్యావంతులు మాతృభూమికి దిగి వచ్చేదే లేదంటున్నారు కూడా. మేధవలస దీర్ఘకాలంలో దేశానికి చేటు చేస్తుందనేది నిజం. మేధావలస అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మేధావులు వలస వెళ్ళిపోవడం మన దేశానికి నిజంగా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది. గడిచిన 6 ఏళ్లలో 9 లక్షల మంది భారతీయులు స్వదేశీ పాస్పోర్ట్ను వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం గత నెలలో పార్లమెంటుకి చెప్పింది. వారిలో 40% అమెరికాలో స్థిరపడ్డారు. ఆస్ట్రేలియా, కెనడాలు ఆ తదుపరి గమ్యస్థానాలుగా ఉన్నాయి. 2020 నాటికి ఐరాస ప్రపంచ వలసల నివేదిక ప్రకారం ప్రస్తుతం 1.75 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. 2019-20 సంవత్సరాల్లో 12,000 మందికి పైగా భారతీయ కోటీశ్వరులు విదేశాలకు వలస వెళ్లారని అంచనా. వారిలో చాలామంది గోల్డెన్ వీసా సదుపాయాన్ని వాడుకున్నారు. అమెరికా, గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్, మాల్టా తదితర దేశాల్లో ఇల్లు, స్థిరాస్తులు కొన్నవారికి లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఆ వీసా మంజూరు చేస్తారు. ఏది గోల్డెన్ వీసా. ఆయా దేశాల్లో నివాస హక్కు, ఉత్తరోత్తర పౌరసత్వాలకు అది రాజబాటగా పరుస్తుంది. అంటే ఈ గోల్డెన్ వీసా అనేది ఆ దేశాల్లో నివసించే హక్కును అండ్ ఫ్యూచర్లో ఆ దేశం నుండి పౌరసత్వం పొందే హక్కును కూడా ఆ గోల్డెన్ వీసా ద్వారా పొందే అవకాశం కూడా ఉంటుంది. ఐరోపా సమైక్య EU అంటే యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలైన పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ దేశాల నుంచి గోల్డెన్ వీసా పొందిన వారికి షెంజన్ వీసా లభిస్తుంది. దానివల్ల వారు 26 దేశాల్లో స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చు. దేని ద్వారా అండి? షెంజన్ వీసా ద్వారా. పోర్చుగల్, గ్రీస్ వీసాలు ఉన్నవారు ప్రపంచంలో 84 దేశాలకు వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు కదా. అంటే సాధారణంగా ఈ సదుపాయాలను సంపన్నులు మాత్రమే సద్వినియోగం చేసుకోగలరు. ఉన్నత విద్యావంతులు మాత్రం పాశ్చాత్య దేశాల్లో నుంచి ఉద్యోగాలు లభిస్తాయని, ఆ పైన అక్కడే స్థిరపడవచ్చనే తలంపులతో వలస వెళ్తున్నారు. ప్రస్తుతం 31.2 లక్షల మంది భారతీయులు ఉన్నత విద్యావంతులు విదేశాల్లో పనిచేస్తున్నారని సంపన్న దేశాల సంఘం OECD చెప్పింది. సో వారిలో చాలామంది కాలక్రమంలో CEOలుగా కూడా ఎదుగుతారంట, శాస్త్రవేత్తలుగా రాణిస్తారు కూడా అంట. 1989-2000 మధ్య కాలంలో ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఇక్కడి నుండి ఎవరైతే డాక్టర్లు అయ్యారో వాళ్ళు 54% దాకా అమెరికాలోనే సెటిల్ అయిపోయినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయ కంపెనీలకు భారతీయ IITలు సాంకేతిక నిపుణులను, CEOలను సరఫరా చేయడం ఇటీవలే అధికమైందని చెప్పాలి. అంటే ఎక్కువగా పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా IITల నుండే పట్టా పొంది వెళ్తున్నారంట. అంటే చూడండి, మన IITల నుంచి స్వదేశంలో సరైన అవకాశాలు దొరకడం లేదు కాబట్టి విదేశాలకు వెళ్ళి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని తపన భారతీయుల్లో చిన్న వయసు నుంచే స్టార్ట్ అవుతుంది. అందువల్లే 1996-2000 మధ్య కాలంలో 10-12వ తరగతుల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన వారిలో సగం మంది విదేశాల బాట పట్టారని ఒక అధ్యయనంలో వెలుగు చూసింది. విదేశాల్లోని ఉద్యోగ అవకాశాలను భారతీయ యువత అందిపుచ్చుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్టాయి. వలసలను సులభతరం చేయడానికి మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ ప్రభుత్వాలు పాస్పోర్ట్ల జారీ విధానాన్ని ఈజీ చేశాయని చెప్పాలి. అలా ఎవరైతే స్కిల్డ్ ఉన్నవారు ఉంటారో సాధారణ కార్మికులు విదేశాలకు వెళ్ళి తమ సంపాదనతో సింహభాగాలను మాతృభూమికి పంపుతున్నారు. వలసదారులు 2021లో భారతదేశానికి పంపిన మొత్తం $8,700 కోట్ల, అంటే మన ఇండియన్ కరెన్సీలో 6.40 లక్షల కోట్ల రూపాయలను అక్కడికి వెళ్ళి ఇక్కడికి పంపించారంట. ఓన్లీ 2021లో డబ్బులు. ఉన్నత నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతులు వలస వల్ల దేశానికి లాభం కన్నా నష్టం ఎక్కువని చెప్పాలి. దాన్ని గుర్తించిన కేంద్రం స్వదేశంలో పరిశోధనలే వసతుల అభివృద్ధి, భారతీయ శాస్త్రవేత్తలకు ఆర్థిక సాయం, విదేశాల నుంచి తిరిగి వచ్చే శాస్త్రజ్ఞులకు మంచి అవకాశాల కల్పన వంటివి స్టార్ట్ చేసింది. 2019లో భారత శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి CSIR మంజూరు చేసిన
103 సీనియర్ రీసెర్చ్ అసోసియేట్షిప్లలో 29 యువ పరిశోధనలకే దక్కాయి. వేగంగా మారిపోతున్న ప్రపంచంలో నెగ్గుకు రావడానికి అది మాత్రమే చాలదు. ఆటోమేషన్, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కూడా పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి భారత్ రెడీగా ఉండాలి. దేశీయ యువతకు అత్యున్నత నైపుణ్యాలను నేర్చుకునేలా ప్రోత్సహించాలి. వారు ఇండిపెండెంట్గా కొత్త కొత్త కంపెనీలను ఏర్పాటు చేసేలా చేయూతనివ్వాలి. దానివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. సర్వతోముఖాభివృద్ధి అంటే మొత్తం అన్ని ముఖాల ద్వారా డెవలప్ అవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ చాలా మైనస్లు కూడా ఉన్నాయండి. చాలామంది విదేశాలకు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, సో ఇక్కడ వచ్చి మనము చాలామంది ఇప్పుడు బ్రతకడానికి కావాల్సింది డబ్బు అండి. చాలామంది అంటారు స్వదేశంలో ఉండి పేరు తెచ్చండి అని. మరి పేరు తేవడానికి ఎన్ని మధ్య అంతరాలు ఎన్ని ఉన్నాయో మన అందరికీ తెలుసు. ఒక వ్యక్తి ఏదైనా కంపెనీ పెట్టి వాడు అభివృద్ధి చెందాలంటే బ్యాంక్ వెళ్ళారనుకోండి, మీ దగ్గర ఏదైనా ఆస్తి ఉంటే పెట్టండి లోన్ ఇస్తాం, మీ దగ్గర ఏదైనా ఇల్లు ఉంటే అది పెట్టండి లోన్ ఇస్తాం అంటారు. ఏం లేనివాడు ఒక కంపెనీ పెట్టి దాన్ని డెవలప్ చేసి 10 మందికి ఉద్యోగం కల్పించాలంటే వాడికి ఇల్లు ఉండాలి, ఆస్తులు ఉండాలి. మరి వాడు ఎలా కంపెనీ పెడతాడండి? ఇది అంటే గవర్నమెంట్ ఎలా చేస్తుందంటే ఏదో ఇవ్వాలి, ప్రజల కోసం ప్రజల్ని ఏదో ఇస్తున్నామని చెప్పడానికి చేస్తే పనికిరాదు. ఒక వ్యక్తి ఒక కంపెనీ పెట్టాలంటే వాడికి ఏ షూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వరు. మరి వాడు ఎలా డెవలప్ అవుతాడండి? ఒక మధ్యతరగతి వ్యక్తి వాడికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎలా చేయాలి అనేసి. వాడి దగ్గర ఉన్న స్వశక్తితో కొంతవరకు చేయగలడు. తర్వాత ఆడికి ఆర్థిక సాయం అవసరం. దాన్ని ప్రభుత్వం సమకూర్చలేకపోతే మరి ఇంకెందుకు ఉండేవన్నీ కూడా. చాలామంది అంటున్నారు అంకుర్ సంస్థలు అంటే ఏవో స్టార్టప్లు పెట్టడము. స్టార్టప్లు పెడుతున్నారండి. పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియాలిటీ చెప్తే మేము కూడా ఒక స్టార్టప్ని ప్లాన్ చేసాం. కాకపోతే మాకు బడ్జెట్ లేదు. బడ్జెట్ కోసం మేము చాలా ప్రయత్నాలు చేసాం. ప్రభుత్వాలు చెప్పి ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు అవన్నీ కూడా ఎక్కడ పనికిరావండి అసలు. మళ్ళీ ఆ స్కీమ్ను పొందాలంటే మళ్ళీ ఇంకొకరిని నియమించుకొని, ఒక బ్రోకరైజ్డ్ వ్యక్తిని నియమించుకొని వాడి ద్వారా మనం అవి పొందడానికి ట్రై చేయాలి. మళ్ళీ వాటిలో కూడా కమిషన్లు అవి ఇవి చాలా ఉంటాయి. కాబట్టి మెయిన్ ఇదే ప్రాబ్లం. యువతకి కావాల్సిన అవసరాలను తీర్చలేకపోయినప్పుడు మరి ఇక్కడ ఉండి ఎవరైనా ఏం చేస్తారు? దానికి పెట్టుబడి డబ్బులను వాడు విదేశాల్లో చదువుకోవడానికి పెట్టుబడి పెట్టుకున్నాడు అనుకోండి, అక్కడ సెటిల్ అయిపోతాడు. ఏదో ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చిందంటే అక్కడ సెటిల్ అయిపోతాడు, అక్కడ ఎదుగుతాడు, ఆ కంపెనీకి హెడ్ అవ్వచ్చు కూడా ఫ్యూచర్లో. అందుకే చాలామంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మన దేశాల్లో కరువు వల్లే. ఇప్పుడు ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ కానీ లేదా వేరే వేరే దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు కానీ, చాలామంది ఆ దేశాల్లో ఉండే ఇబ్బందులు తట్టుకోలేక కదా సో వేరే దేశాలకు వలస వెళ్ళిపోయారు. చాలా దేశాలు వాళ్ళకి అడ్డుకట్లు కూడా వేసాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. లేదంటే చాలామంది వలస వెళ్ళిపోతున్నారు. సిరియా లాంటి ప్రాంతాలు, ఎక్కువగా ఉగ్రదాడులు కావచ్చు, సో భద్రత లేని ప్రాంతాల నుండి చాలామంది వలస ఎందుకు వచ్చేస్తున్నారంటే అక్కడ వాళ్ళకి కావలసిన అవసరాలను తీర్చలేని స్థితిలో లేవు కాబట్టి అవన్నీ కూడా. అంటే ఇదే చెప్తున్నా. అంటే దాని ఉద్దేశం ఏంటి? యువత వలస వెళ్ళిపోకుండా ఉండాలంటే యువత దేనికోసం వలస వెళ్తున్నారో ఆ పలసను పట్టుకొని అవి ఇక్కడే అవైలబుల్లో ఉండేలా చూసుకోవాలి. మనకి సంవత్సరానికి 300, 500, 600, 1000 మంది వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఆ సంవత్సరంలో మీరు 103 మందికి, 50 మందికి, 100 మందికి అవకాశాలు ఇస్తే మిగతా 900 మంది వెళ్ళిపోతారు కదా. మిగతా ఉన్న 100 మంది ఇక్కడ ఉంటారు. అంటే మనం ఇంకా 9 మందిని లాస్ చేస్తున్నాం. ఆ లాస్ను కూడా తగ్గించాలంటే ఏం చేయాలి? అది మనం ఎవరో ఎక్కడో పెట్టిన స్టార్టప్ లైక్ ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఎవరో పెట్టిన సంస్థలో వాళ్ళ కింద మనం పని చేసుకుంటున్నాం తప్ప మన స్వదేశంగా మనం డెవలప్ అయ్యి మన కంపెనీ నెంబర్ 1 స్థాయిలో ఉందంటే ఏం లేదు. అంటే లైక్ ఇలాంటి యాప్ రిలేటెడ్ చెప్తున్నాయి. ఎందుకంటే ట్విట్టర్ అనేది ఒక యాప్, ఫేస్బుక్ అనేది ఒక యాప్, వాట్సాప్ అనేది ఒక యాప్. ఓకేనా? అంటే ఇప్పుడు రిలయన్స్ జియో కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, టాటా గ్రూప్ కానీ, అదాని గ్రూప్స్ కానీ ఇవి టాప్లోనే ఉన్నాయి. కానీ అవేవి కూడా యాప్ రిలేటెడ్ కాదండి, టెక్నాలజీ రిలేటెడ్ కాదు అవన్నీ కూడా. ఓకేనా? కాబట్టి అలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టాలి. అలా ప్రభుత్వాలు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించినప్పుడు వలస వెళ్లకుండా ఉంటారు. చాలామంది డాక్టర్లు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే అక్కడ వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి, ఎక్కువ శాలరీస్ ఉంటాయి. సో అక్కడ లైఫ్ స్టైల్ వేరేలా ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయి, వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అవుతారు. అదే మన ఇండియాలో అనుకోండి, మనం ఆర్థికంగా వెనకబడిన దేశం కాబట్టి ఇక్కడ ఆర్థికంగా మనం పెట్టినంత పెట్టుబడి రాబడి వెంటనే రాదు, స్లోగా వస్తుంది. అయితే ఏదైనా ఒక వ్యక్తి బిజినెస్ పెట్టినప్పుడు అది ఫెయిల్ అవ్వచ్చు లేదా సక్సెస్ అవ్వచ్చు. ఏ టైంలోనైనా సరే ప్రభుత్వం అండగా ఉండాలి యువత యొక్క ఆలోచనలు చెప్తున్నారండి.
సో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మైక్రోసాఫ్ట్, గూగుల్తో టైఅప్ అయ్యి స్కిల్డ్ వర్క్షాప్లు నిర్వహిస్తుందని. ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? జీరో. చాలామంది అంటే ఏదో పేరుకి ఒక బోర్డు పెట్టి నేర్పిస్తారు, జస్ట్ అదేంటంటే పెట్టిన ప్రొసీజర్ని తగ్గట్టుగా ఫాలో అయిపోయి అయిపోయింది, సర్టిఫికేట్ ఇచ్చాడు, బయట పంపేయడం. యూజే ఉంది. ఇలాంటివన్నీ వేస్ట్ అండి. ఏదైనా ఒక వర్క్ ప్రాసెస్ చేసేటప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ వరకు కూడా సపోర్ట్ ఉండాలి, అప్పుడే డెవలప్ అవ్వగలుగుతాం. ఏదో పేరుకి చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అనేది దీని ఉద్దేశం. సో అంటే పర్సనల్గా కూడా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఇంకా ఎక్కువ ఆలోచించగలుగుతారు అనేసి నేను ఈ వీడియోలో చెప్పాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను.